అందరికీ థర్డ్ డే అండి. ఇప్పుడే ఇంకా అందరం రెడీ అయిపోయాము. రూమ్ అయితే ఖాళీ చేసేసి వెళ్ళిపోయి తంజావూరు టెంపుల్లో అయితే కలుద్దాము. అందరూ రెడీ అయిపోయామండి. ఇంకా రూమే ఖాళీ చేసేసి వెళ్ళిపోయి తంజావూరు గుడి దర్శనం చేసుకోవాలి. మా కుంటిగాడు కూడా హాయ్ చెప్తున్నాడు. హాయ్. టెంపుల్కి వెళ్ళే ముందు టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపాము. చిన్న చిన్న టిఫిన్ షాప్లోనే మాకు టిఫిన్ బాగా నచ్చుతుంది. అందుకే చూడండి ఎలా ఉందో. ఒక గుడిసె మాదిరి ఉందండి. లోపలైతే బెంచీలు వేసినారు. ఫ్రెష్గా అప్పుడే దోశలు ఇడ్లీలు అన్నీ పెట్టిస్తూ ఉన్నారు. ఇంకా అందుకే అక్కడే పోయి అమ్మమ్మ పిల్లలైతే కూర్చోన్నారు. ఏం డ్రెస్ అండి, ఎలా ఉంది మా డ్రెస్? కమెంట్ చేయండి. ఎర్ర చట్నీ, ఎర్ర కారము, సాంబారు అయితే ఇచ్చారండి. అమ్మకి దోశ, నైస్ దోశ. అంటే తమిళ్లో దీన్ని పల్సంగా ఉండేదాన్ని నైస్ దోశ అంటారండి. అందుకే ఇది నైస్ దోశ. ఇది అమ్మమ్మ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. నేను కూడా ఒక దోశ, వడ, ఎర్రకారం, చట్నీ, సాంబార్ అన్నీ వేసుకున్నానండి. టిఫిన్ తినేసి జర్నీ స్టార్ట్ చేసి తంజావూరుకి అయితే వచ్చేసాము. అదండి తంజావూరు అని పెద్ద లెటర్స్తో రాసి. మేమైతే ఇప్పుడే తంజావూరు రీచ్ అయిపోయాం. అదండి తంజావూరు అని రాసి. తంజావూరు ఎలా ఉందో చూద్దాం. ఇంకా అందరూ కార్ దిగి వస్తూ ఉన్నారు. చూస్తున్నారు అది అమ్మమ్మ, మిగతా వాళ్ళందరూ వెనకాల వస్తూ ఉన్నారు. తంజావూరు జనాభా ఫుల్ ఉన్నారండి. ఫ్రెష్గా ఉందండి. ఇంకా పిల్లలతో లోపల దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి. ఇదేనండి ఎంట్రన్స్ చూస్తేనే మాకు ఫస్ట్ భలే అనిపించింది. ఇంక ఎంట్రన్స్ కాడైతే నేను శ్యామల కొన్ని ఫోటోలు దిగాము. ఎంట్రన్స్లోనే వినాయకుడి గుడి, అటువైపు అయితే ఇంకో స్వామి గుడి ఉంది. ఆ స్వామి పేరు ఏంటో తెలియలేదు, తమిళ్లో అయితే రాసునింది. ఇంక రెండు దగ్గర దండం పెట్టుకొని ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతే మాయ ఏంది శాంతి ఇది అంటా ఉన్నాడంటే అంతా చూసి ఒకటి ముందర కనిపించేది ఒకటి, ఇంకా ముందర ఇంకో 3 గోపురాలు కనిపిస్తాయండి. అలాగే మేమైతే కనుమ పండుగ రోజు వెళ్ళాం కదా, ఫుల్ జనాభా ఉన్నారు. ఆవులన్నీ తిప్పుతా ఆ గుడి లోపలికి పోతుంటేనే అమ్మమ్మ అయితే బాగా ఎమోషనల్ అయిపోయింది. ఏడ్చేస్తుందండి గుడి చూసి సంతోషంతో. ఫుల్ హ్యాపీ అమ్మమ్మ గుళ్ళని చూసి. గోపురంలో చూసారు కనిపిస్తున్నాయా? కూరగాయలతో నందండి. పండుగ స్పెషల్ నంది కాబట్టి నందికైతే కూరగాయలతోనే అలంకారం అంతా చేసినారు. అన్ని ఆవులు తీసుకొచ్చి ఉన్నారండి. ఆ రోజు అసలు ఎలా వచ్చేసారో జనాభా తెలియదండి. మేము వచ్చి కొద్దిసేపటికల్లా ఫుల్ వచ్చేసారు. గుడి దాటిపోయింది క్యూ మొత్తం. ఇంకా నందిని చూడడానికి నంది దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. అసలు నందిని చూడగానే వాళ్ళంతా జల్లుమనిందండి. భలే అనిపించింది నందిని చూసిన తర్వాత. అందరూ అక్కడ ఆవులు ఉండి దండం పెట్టుకుంటా ఉంటే ఇంకా 10 సాంబ్లా మనం దండం పెట్టుకున్నామని చెప్పి నేను సాంబ్లా కూడా పోయి తిప్పుతున్న ఆవులకైతే దండం పెట్టుకున్నాము. అందరూ దండం పెట్టుకుంటా ఉన్నారండి. అక్కడ చాలా ఆవులను అయితే తిప్పుతూ ఉన్నారు. ఇది ఒక ఆవు చూడండి, అక్కడ పైన ఇటు సైడు ఇంకా గుడి చుట్టూ తిప్పే ఆవులు అయితే ఎన్నో. ఇంకా ఆవులన్నిటికీ కనుమ పండుగ స్పెషల్ అని నంది చుట్టూ అయితే తిప్పుతూ ఉన్నారండి. దండం పెట్టేసుకొని ఒక అతనితో అయితే మేము ఫ్యామిలీ ఫోటో దిగేసి దర్శనానికి క్యూలోకి వెళ్ళిపోదాం, జనాభా ఎక్కువైపోతున్నారు అని ఇంకా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి. మేము క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు చాలా తక్కువ ఉన్నింది క్యూ లైన్. కొద్దిసేపటికల్లా ఎంత పెద్ద క్యూ అయిపోయిందో. అలా గుడి లోపలికి అలా అడుగు పెట్టంగానే మనకి లింగం అయితే కనిపించేస్తుందండి. పెద్ద లింగము. మాకు దర్శనం అయితే భలే జరిగింది. మేము ఉన్నప్పుడు చిన్న క్యూవే, తర్వాత ఎంత పెద్ద క్యూ అయిపోయిందో. గుడి లోపల నుంచి ఇలా బయట రాగానే అదైతే గుడి లోపల నుంచి వచ్చే నీళ్ళకి డిజైన్గా కట్టారు చూడండి, ఎంత బాగుందో.
ఇదేనండి వ్యూ. గోపురం చూడండి ఎంత పెద్దదో. మన ప్రపంచంలోనే పెద్ద గోపురం అంట. గోపురం పైన 80 టన్నులు రాయండి, ఒకటే రాయి 80 టన్నులది. అంత గోపురం పైన ఎలా పెట్టింటారో మీకు ఏమైనా తెలిసింటే కమెంట్ చేయండి. ఇంకా అదంతా గుడి చుట్టూ నేను శ్యామల తిరిగి దండం పెట్టుకొని ఇంకా గజస్తంభం దగ్గరికి అయితే వచ్చాము. గజస్తంభం వెనకాలనే నందిని అయితే కూరగాయలతో బాగా కన్నులకి పండగ మాదిరి కూరగాయలతో అలంకరణ అయితే చేస్తున్నారండి. అందరూ నంది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉన్నారు. మేము బయటకు వెళ్తూ చక్కెర పొంగల్ ప్రసాదంగా తీసుకుని అయిపోయిందండి. భలే హ్యాపీగా జరిగింది. సూపర్గా ఎంజాయ్ చేసాం. ప్రతి ఒక్కటి చూసాము. ఇప్పుడే చక్కెర పొంగల్ ప్రసాదం తీసుకొని తినేసి ఇక్కడ ఎక్కడో ప్యాలెస్ ఉందంటే చూద్దామని అందరం కలిసి బయలుదేరుతున్నాము. తంజావూరు అయితే అందరూ చూడాల్సిన ప్లేస్ అండి. లింగం కానీ, ఆ కట్టడాలు కానీ, గోపురాలు కానీ నాకైతే భలే అనిపించాయి. నాకే కదా, మా ఫ్యామిలీ అందరికి భలే అనిపించాయి. అమ్మమ్మ కూడా ఏడ్చేసింది అసలు. హాయ్ అండి, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము. వచ్చి హోటల్కి అయితే వచ్చి భోజనం చేస్తున్నాము. మా మామయ్య ఎప్పుడు పోషిస్తూ ఉంటాడండి. తంజావూరులో దర్శనం అయిపోయి ఇంకా ఫుడ్ తినేసి ప్యాలెస్కి వెళ్దాం అనుకున్నామండి. ప్యాలెస్కి టికెట్లు ఒక 2 కిలోమీటర్ల దూరానికి నిలబడిపోయినారు. ఇంకా అంతసేపు నిలబడి టికెట్లు తీసుకుని ఆ ప్యాలెస్ చూడబడలేదులేని ఇంకా రామేశ్వరం ఇంకా అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా జర్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే 4 అయింది. టీ తాగుదామని టీ షాప్కి అయితే వచ్చాము. ఇంక ఇప్పుడైతే టీ తాగేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి రామేశ్వరంకి వెళ్ళాలి. రామేశ్వరంకి అయితే జర్నీ స్టార్ట్ చేద్దాం. రామేశ్వరం నుంచి రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా రూమ్ అయితే ఇలా ఉంది. మేము అనుకోకుండా తీసుకున్న రూమ్ ఇది. చాలా బాగుందండి రూము. ఇంకా నైట్ అయితే ఇక్కడ పడుకోవాలి. హాయ్ అండి, ఇప్పుడే రామేశ్వరం అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే 9 అయిపోతుందండి టైము. అందుకే ఇంకా లేట్ అయిపోయింది కదా అని పడుకుంటూ పోతున్నాము. పొద్దున్నే అయితే దర్శనానికి వెళ్ళాలి. ఇంకా రూమ్ అయితే చూసారు కదా, ఇది సడన్గా అప్పటికప్పుడు దొరికిందండి. మేము అనుకున్న రూమ్ ఇంకొకటి, అక్కడ కార్ పార్కింగ్ లేదు, చాలా ఫుల్ రష్ ఉందండి. అందుకని ఇంకా అప్పటికప్పుడు ఈ రూమ్ అనుకొని ఎందుకు నైట్కి ఒక్కటే కదా అనేసి ఇంక ఈ రూమ్లో అయితే అడ్జస్ట్ అయిపోతున్నాము. చాలా బాగుందండి రూము. బాత్రూమ్స్ కూడా బయట 4-5 ఉన్నాయి. ఇంకా నైట్ ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి రామేశ్వరం అయితే వెళ్ళాలి. ఇంకా రామేశ్వరంలో కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్, గుడ్ నైట్. ఏం చేయాలను? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.